బికాస్ యంగ్ జనరేషన్లో ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉండి స్టాలిన్కి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్నా నాకు తెలిసి తమిళియన్స్ ద్రవిడియన్స్ వాళ్ళంతా కూడా ఎక్కువగా బీజేపీ వైపుగా సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. సో ఆల్టర్నేట్గా టీవీకే వైపు వెళ్ళే అవకాశం ఉంది. కానీ టీవీకే గెలుస్తుందా ఆ నియోజకవర్గాల్లో అంటే మోస్ట్లీ అక్కడ కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు ఓట్ల విషయంలో, కానీ గెలిచే అవకాశం చాలా తక్కువ. నెక్స్ట్, తమిళ అస్తిత్వం కార్డును బలంగా వాడడం. ఇందాక నేను పదే పదే చెప్తున్నా, తమిళ కార్డ్ని చాలా పర్ఫెక్ట్గా డిఎంకే వాడుకుంది. టీవీకే విజయ్కి వర్కౌట్ అవ్వలేదు, అది ఏఐఏడిఎంకే పళనిస్వామి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇది స్టాలిన్కి సంబంధించిన పాజిటివ్స్. ఒకసారి నెగిటివ్స్ చూద్దాం. సో స్టాలిన్కి సంబంధించి నెగిటివ్స్ ప్లే చేయండి. సో నెగిటివ్స్లోకి వెళ్తే కనుక పోలింగ్ శాతం పెరగడం కూడా చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది. జనరల్గా పోలింగ్ శాతం ఎప్పుడు పెరుగుతుంది? యాంటీ ఇంకంబెన్సీ వచ్చినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగిపోయి వేరే పార్టీ వైపుగా వెళ్తారేమో అనేటువంటి ఒక ఇంపాక్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణమవుతుందని చాలా సార్లు నిరూపితమైంది. తర్వాత కీలక మంత్రులపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన క్యాబినెట్లో కాంట్రాక్టుల అవకతవకలపైన ఈడీ ఎంట్రీ ఇవ్వడం, చివరి 2 నెలల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం, ఇక కొడుకు పదవులతో కుటుంబ పాలన ముద్ర పడడం. ఉదయనిధి స్టాలిన్ కూడా పదవి ఉంది కాబట్టి అది కుటుంబ పాలన ముద్ర కూడా డిఎంకే స్టాలిన్ పై పడింది. ఇవి నెగిటివ్స్ ఉన్నాయి ఆయనకి. ఇంకా కంటిన్యూ చేద్దాం. మనం బిఫోర్ దాట్ ఒకసారి మన గెస్ట్ దగ్గర మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను. సో ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు, సో తమిళనాడులో ఎలా చూడొచ్చు? తమిళనాడులో ఉన్నటువంటి పబ్లిక్, ఇందాక మీరు వెస్ట్ బెంగాల్లో అన్నారు, వెస్ట్ బెంగాల్లో బెంగాలీస్ అనే రకంగా వాళ్ళంతా ఏ రకంగా యునైటెడ్గా ఉంటారు, తమిళియన్స్ కూడా దాదాపుగా అదే రకంగా ఉంటారు. గతంలో ఏఐఏడిఎంకేకి అవకాశం ఇచ్చినా, మొన్న డిఎంకేకి ఇచ్చినా, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్న తరుణంలో కూడా ఆ రకంగా ఉండే అవకాశం ఉంది. సో డిఎంకే పైన చాలా క్లియర్గా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా డిఎంకే వైపు నిలబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళకి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏమనుకోవాలి? బీజేపీ ఇన్ని ఎఫర్ట్స్ పెట్టింది కదా, అక్కడ మధ్యలో పళనిస్వామిని తనతో పాటు చేర్చుకోవడం, అన్నమలై లాంటి వ్యక్తులు కూడా కొంత ఫేస్ ఆఫ్ ది పార్టీ అన్నట్టుగా క్రియేట్ చేసింది వాళ్ళు. శశికళను ఎదగకుండా ఆల్ ఇండియా అన్నా డిఎంకేను నాశనం పట్టించింది బీజేపీ. రెండోది, ఏదో విధంగా బీజేపీ తమిళనాడులో రావాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరినన్నా పట్టుకొని. అది మూడోది, డిఎంకే వాళ్ళు ఎప్పుడు మొదటి నుంచి కూడా స్పందిస్తుంటారు. నార్త్ ఇండియన్ పాలిటిక్స్ ఎవరు పాలిటీషియన్స్ ఏం చేసినా వీళ్ళు ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటూ ఏమైతుందంటే మొత్తం సౌత్ ఇండియాలో ఇప్పుడు స్టాలినే హీరో అన్నట్లు ఎదుగుతున్నారు. ఇంకా యంగర్ జనరేషన్స్ లో ఉన్నది ఒకటి కరప్షన్, ఇది పోవాలి అని. కానీ ఒక తీరుగా చూస్తే తమిళనాడు ఈజ్ ఎ వెరీ రిచ్ డెవలప్డ్ స్టేట్ కంపేర్ టు అదర్ స్టేట్స్. గుజరాత్, తమిళనాడు చాలా డెవలప్ అయినాయి. మరి డెవలప్మెంట్ లేవా అంటే ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ లేదా అంటే ఉన్నది. లేటెస్ట్ ఇండస్ట్రియల్స్ కూడా వచ్చినాయి, ఐటీ కూడా వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా వచ్చినాయి, యూనివర్సిటీస్ చాలా అయినాయి, ఇండస్ట్రీస్ కూడా చాలా అయినాయి. ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉండగా వాళ్ళు ఎంత కరప్ట్ చేసినా ఎవరున్నారు ఆల్టర్నేటివ్ అంటే బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు. బీజేపీ తోటి టైఅప్ అయినా ఏ పార్టీ కూడా ముందరికి రాదు. బీజేపీదే పెత్తనం ఉంటుంది ఎవరితో టైఅప్ అయినా. మరి అన్ని పార్టీలు ఎవరు బీజేపీతో టైఅప్ అయినా వాళ్ళు నాశనం అవుతారు ఆ పార్టీలు. మరి అటువంటి పరిస్థితులలో ఎవరికి ఇవ్వాలంటే ఇస్తే విజయ్కి ఇవ్వాలి, లేకపోతే డిఎంకేకి ఇవ్వాలి. విజయ్ ఈజ్ టూ యంగ్, అప్పుడప్పుడు ఢిల్లీకి పోయి కలిసి వస్తుంటాడు. మరి ఈయన ఏం చేస్తాడో, గెలిస్తే బీజేపీతో ట్యాప్ అవుతారా, ఎట్లా అవుతాడు అన్నది ప్రజలకు ఓ విధమైన అనుమానం ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే ఉన్నది ఉండని మంచో చెడ్డు డిఎంకే తోటి కంటిన్యూ అయిదామన్న పరిస్థితి వస్తుంది. కానీ పవర్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, జనరల్గా తమిళనాడులో పవర్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి. కానీ సార్ పవర్ షిఫ్ట్ లేకుండా ఇంకోటి సార్, యాంటీ ఇంక్యుంబెన్సీ అంటే గుజరాత్ లో యాంటీ ఇంక్యుంబెన్సీ ఎందుకు లేదు, యూపీలో ఎందుకు లేదు, ఓకే ఇవన్నీ చూస్తే హర్యానాలో ఎందుకు లేదు, మధ్యప్రదేశ్ లో యాంటీ ఇంక్యుంబెన్సీ పక్కకు పెట్టండి. ఎక్కడ బీజేపీ ఉంటుందో ఆర్ఎస్ఎస్ క్యాడర్ బాగుంటది, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు, ఎన్నో తీర్ల ఓటర్ తోటి ఐడెంటిఫై అయి తన క్లోజ్ గా మూవ్ అవుతారు ఓటర్ల తోటి. ఈ విధంగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు ఒక్కొక్క ఆర్ఎస్ఎస్ వర్కర్స్ కు ఎవరైతే పనిచేస్తారో బీజేపీకి వాళ్ళకు ఫండ్స్ కూడా ఇస్తారు. మా ఫ్రెండ్స్ కొందరు మధ్యప్రదేశ్ లో జాబ్ చేస్తుండ్రు డాక్టర్లు, తెలంగాణ వాళ్ళు పోయి రిటైర్డ్ అయినాక అక్కడ పనిచేస్తుండ్రు. వాళ్ళు చెప్తారు చాలా డేంజరస్ ఉన్నారు బీజేపీ వాళ్ళు అని అంటారు. వీల్ కంటిన్యూ, మీరు మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు, వీల్ కంటిన్యూ ఆన్. బట్ ఒకసారి టీవీకే విజయ్ గురించి మాట్లాడు కాబట్టి టీవీకే విజయ్ ప్రభావం తమిళనాడులో ఎలా ఉంది, ఆయన ప్లస్ ఏంటి మైనస్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర మళ్ళీ వస్తాను రమేష్ రెడ్డి గారు, ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. సో ఒకసారి టీవీకే విజయ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూద్దాం మనం. టీవీకే విజయ్ కి ఇక్కడ కలిసి వచ్చిన అంశాలు ఏంటి? సో తమిళనాట కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీ,
ఆదిలోనే హంసపాద అన్నట్టుగా ఆయన పార్టీ ఏర్పాటు చేసిన మొదటి సభలోనే ఒక బిగ్గెస్ట్ థింగ్ ఆయన కొంతమందిపై అక్కడ కొంతమంది తొక్కిసలాట జరిగిందని, ఆ తర్వాత ఇంకో చోట తొక్కిసలాట జరిగిందని వరుస సంఘటనలు జరిగాయి. సో టీవీకే విజయ్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సార్ హీజ్ ఆన్ స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సో తమిళనాడు ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉండడం, బేసిక్గా ఆయన ఒక యాక్టర్. అప్పటికే సినిమాల్లో కొంత ఎలా ఉంటుందంటే పబ్లిక్ చూసే వాళ్ళకు కూడా, ముఖ్యంగా జెన్జీ అంటామా లేకుంటే యంగర్ జనరేషన్స్ అంటామా, ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 కొత్తగా వేసే ఓటర్ల నుంచి మొదలుకుంటే ఒక 35-40 వరకు. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటారంటే బేసిక్గా ఆయన సినిమాల్లో ఉన్నటువంటి ఆ కల్ట్ని చూసి బయట కూడా కల్ట్ అని బిహేవ్ ఉంటుందేమో రకంగా మాస్ ఇమేజ్ ఆయనకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. తర్వాత పొత్తులు లేకపోవడం, ఒంటరిగా బరిలోకి దిగడం, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు ఆయన, జెన్యున్గా ఒక్కడే వచ్చాడు, ఒంటరిగా బరిలో ఉన్నాడు. తర్వాత యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం, ఇందాక నేను చెప్పినట్టుగా డిఎంకే ఏఐఏడిఎంకే పాలనపై విరక్తి. అటు ఏఐఏడిఎంకే పాలన చూశారు, డిఎంకే పాలన చూశారు. ఈ రెండింటి పాలన చూసిన తర్వాత విజయ్కి కలిసి వచ్చే అంశం ఏంటంటే వాళ్ళపైన పబ్లిక్లో నెగటివిటీ ఉండడం. ఫ్రెష్గా వచ్చాడు అప్పుడే కదా, సో కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ ఇది పొలిటికల్లోకి. సో టీవీకే పేరుతో కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి ఎవరైనా ఎగ్జైటింగ్గా చూస్తారు, రకంగా ఎగ్జైట్మెంట్ అనేది కలిసి వచ్చేది. ఇక మహిళలు, యూత్, రైతులే టార్గెట్గా ఆయన మేనిఫెస్టో ఉండడం కూడా ఆయనకు చాలా పాజిటివ్ అయింది. పాజిటివ్స్ దగ్గర డెఫినెట్గా నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో ఆ నెగిటివ్స్ కూడా చూపిస్తాను మీకు నేను. సో ప్లీజ్ పీసీఆర్ నెగిటివ్స్ ప్లే చేయండి. సో నెగిటివ్స్లో ఏమేమి అంశాలు ఉన్నాయంటే ప్రతిపక్ష ఓట్లు చీల్చే డిఎంకేకు ఇది ఎక్కువగా లాభం జరిగే ఛాన్స్ ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో సో డిఎంకేకి ఇది పాజిటివ్, బికాజ్ ఆయన డైరెక్ట్గా కంటెస్ట్ చేయడం అనేది ఒక నిజంగానే వ్యతిరేకత ఓట్లు కనుక ఉంటే అది ఏఐడిఎంకేకి వేయాలా, టీవీకేకి వేయాలా. సో ఆయన కంటెస్టింగ్ ఒంటరిగా చేయడం అనేది డిఎంకేకి కలిసి వచ్చిన అంశం. ఇకపోతే కొత్త పార్టీ కావడం, బూత్ స్థాయిలో బలంగా లేకపోవడం, ఇది కొత్త పార్టీ, బూత్ లెవెల్లో ఇంకా అంత పార్టీ ఫార్మేషన్ జరగకపోవడం కూడా నెగిటివ్. తర్వాత విజయ్కు అనుభవం లేకపోవడం, పొలిటికల్గా అనుభవం లేకపోవడం, ఎత్తుగడలు వేయడంలో ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ బీజేపీ కానీ ఎటువంటి ఎత్తుగడలు వేయగలుగుతుంది బీజేపీ అందరికి తెలిసిందే. అటువంటి ఎత్తుగడలు వేయడంలో ఫ్రెష్గా వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు అంత ఎత్తుగడలు వేయలేకపోయాడు, అంత స్ట్రాటజికల్గా మూవ్ చేయలేకపోయాడు. నెక్స్ట్ డిఎంకే ఏఐడిఎంకే నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం. డిఎంకే నుంచి వచ్చిన వారు ఆడక్కడ వ్యతిరేకత ఎదుర్కొన్న వాళ్ళు, ప్రజల నుంచి విరక్తి అనేటువంటి పదాన్ని ఎదుర్కొన్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు టీవీకేలో టికెట్ రాకపోవడంతో మళ్ళీ టికెట్ తీసుకొని కంటెస్ట్ చేయడం కూడా విజయ్కి ఇది ఒక నెగిటివ్. నెక్స్ట్ గ్రౌండ్ వర్క్ చేయకపోవడం కూడా, అంత అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్టెడ్ రేంజ్లో గ్రౌండ్ వర్క్ చేయలేకపోవడం కూడా, పబ్లిక్ పల్స్ని పట్టుకోవడంలో కూడా విజయ్ విఫలమయ్యారు. మూవింగ్ ఆన్, నెక్స్ట్ పళనిస్వామి కూడా చూద్దాం కంటిన్యూషన్లో. వీ కంటిన్యూ అగైన్. సో పళనిస్వామి కూడా రెడీ చేయండి పీసీఆర్. సో పళనిస్వామికి సంబంధించినటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో పళనిస్వామి పాజిటివ్స్ ఏంటి, పళనిస్వామి నెగిటివ్స్ ఏంటి, ఏఐఏడిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం పళనిస్వామికి